ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థితః సహి యుక్తాత్మ మామేవానుత్తమాం గతిం. ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు ఇలా 4 రకాలైన భక్తుల్లో కూడా ఎల్లప్పుడూ నాయందే మనసు నిలిపి నాయందే యుక్తుడై నా గురించే ధ్యానిస్తూ నన్ను పొందడానికే నిరంతరం తపిస్తూ నన్నే ఉత్తమగతిగా ఆశ్రయించుకొని ఉంటాడే వాడే యుక్తుడు. వాడికి స్థిరమైన బుద్ధి, స్థిరమైన మనస్సు కలిగి ఉంటాడు. ఈ 4 రకాలైన భక్తులు నాకిష్టమే, కానీ వారిలోకెల్లా జ్ఞానంటే నాకు చాలా ఇష్టం అంటున్నాడు పరమాత్మ. మనకి కూడా 4 విధాలైన విద్యలున్నాయి: నర్సరీ, ఇంటర్మీడియట్, డిగ్రీ, పిహెచ్డి. ఒకటి చదివితే గాని మరొకటి రాదు. ఒకేసారి ఉన్నత విద్యకి, పరిశోధనా విద్యకు ఎగరలేము. ముందు ప్రాథమిక విద్యతో మొదలుపెట్టి తర్వాత ఒక్కొక్క మెట్టు పైకెక్కాలి. తండ్రికి ఎల్కేజీ చదివే బాలుడు ఎంత ముద్దొస్తాడో పిహెచ్డి చదివిన కొడుకు అంతే ముద్దొస్తాడు. కాకపోతే కాస్త ఎక్కువ. ప్రతి తండ్రి తన కుమారుడు పిహెచ్డి కావాలి అని కోరుకుంటాడు. అదే పరమాత్మ చెబుతున్నాడు.